కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని కళాయిలోనే చికెన్ వేసి ఆయిల్ ఏం వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి బాగా వాటర్ ఇంకిపోయిన తర్వాత పల్లీల నూనె తీసుకొని పల్లీల నూనె ముక్క ములిగేంత వరకు వేసుకోవాలి. కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ముక్క వేపుకోవాలి. ముక్క ఎంత బాగా వేగితే అన్ని రోజులు నిల్వ ఉంటుంది. లో ఫ్లేమ్లో వేపుకోండి. హై ఫ్లేమ్లో అయితే బేక్ కలర్ వచ్చేస్తుంది, లోపల వరకు వేగదు. పీస్ అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ అయినంత వరకు వేపుకొని అందులోనే ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత కారం మన రుచికి సరిపడా, మా వాళ్ళు తక్కువ తింటారు కాబట్టి నేను 2 స్పూన్స్ 1.5 స్పూన్ వేసాను. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి, అంతకుమించి ఎక్కువ వేసుకోవద్దు. అలాగే గరం మసాలా పొడి నేను చేసిందే వేసుకుంటున్నాను, మన ఛానల్లో ఉంది, ఎవరైనా తెలియకపోతే వెళ్ళి చూసి చేయండి. అలాగే బాగా చల్లారిన తర్వాత 2 పెద్ద సైజు నిమ్మకాయలు రసం తీసుకొని అది అందులో ఫిల్టర్ చేసుకొని బాగా కలిపేసి 1 డే మంచిగా ఊరితే సరిపోతుంది. టేస్టీగా మన చికెన్ పచ్చడి ఈజీగా రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేయండి, ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.